ఇచ్చుకోండి ఒకసారి. సూపర్ బాయ్. What a handsome boy. What a handsome boy. సందీప్కు, సుజానకు యేసు ప్రభువు అనుగ్రహించిన అద్భుతమైన బహుమానం. లైట్లు ఇంకా బాగున్నాడు చూడండి, సూపర్గా ఉన్నాడు. ఒక మంచి పేరు ఏర్పాటు చేశారు, షేన్ సుందర్. షేన్ అంటే గాడ్ ఈజ్ గ్రేసియస్, దేవుడు కృపామయుడు. అందులో మళ్ళీ సుందరుడు. సో నిజంగానే దేవుని కృప కుమారుని మీద విస్తరించాలని, కుమారుడు నిజంగా ప్రతిరోజు సుందరంగా తయారవ్వాలని మనం ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. వీళ్ళరా మరి కుమారుణ్ణి చూడండి. అవ్వంగా సందీప్కు, సుందరకు యేసు ప్రభు అనుగ్రహించిన ఈ కుమారునికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక యెహోవా దేవుని నామములో షేన్ సుందర్ అను నామాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సర్వోన్నతుడా, సర్వాధికారి త్రియేక యెహోవా దేవాన్ని గొప్ప నామాన్ని స్తుతిస్తున్నాం. మా సంఘములో కుటుంబాలకు నీవిస్తున్న ఆశీర్వాదాల కొరకు నీకు స్తోత్రములు. సందీప్ను, సుజాన్ను ఆశీర్వదించి ఎలాంటి ఇబ్బంది లేకుండా 9 మాసాలు నడిపించి సుఖవంతమైన కాన్పునిచ్చి చక్కని కుమారుని అనుగ్రహించిన నీకు స్తోత్రములు. ఈ కుమారుని తల్లిదండ్రులు ఆలయములో నీకు అంకితము చేస్తూ ఉన్నారయ్యా. యేసయ్యా, నీ దయగల హస్తము చాచి కుమార్ని ఆశీర్వదించండి. షేన్ సుందర్ అన్న మంచి పేరు బాబుకునైనా పెట్టున్నారు. నీ కృపల్లో కుమారుణ్ణి మీరు బహుగా వర్ధిలింపచేసి జీవితాంతము శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఒక సుందరమైన వ్యక్తిగా నీవు తయారు చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. బిడ్డకి అపాయం, అనారోగ్యం రాకుండా కాపాడండి. నీ శిరో రక్తాన్ని ప్రోక్షించండి. నీ దేవదూతలను కావలి ఉంచండి. బాబును పెంచుతూ ఉండగా తల్లిదండ్రులకు మంచి అప్రమత్తత దయచేయండి, నడిపింపు దయచేయండి. కుటుంబాన్ని అంతటి రాను దినాల్లో బహుగా ఆశీర్వదించడం, మరి ముఖ్యంగా షేన్ సుందర్ను ప్రత్యేకంగా దీవించడం. బాబుని యేసయ్యా నీ కృపగల చేతులకే సమర్పించుకుంటూ, కుటుంబాన్ని సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.